జగన్ మెడకు ప్రకాశం బ్యారేజీ బోట్ల కేసు. ఏపీలో ప్రస్తుతం వరద రాజకీయం సాగుతుంది. ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తిన సమయంలో 5 బోట్లు కొట్టుకువచ్చాయి. అయితే అందులో 3 బోట్లు వైఎస్ఆర్సీపీ రంగులతో ఉన్నాయి. అన్నీ ఒకదానితో ఒకటి కట్టేసి కూడా ఉన్నాయి. అప్పట్లోనే ఇది కుట్రనా అని చంద్రబాబును అడిగితే దానికి స్పందించడానికి ఇది సమయం కాదని, వరదల పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత మాట్లాడుతానని చెప్పారు. ఇప్పుడు కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు. ఇదంతా జగన్ కనుసన్నల్లోనే జరిగిందని చెప్తున్నారు. కృష్ణానదికి ఎన్నోసార్లు ఇలాంటి వరదలు వచ్చాయి, కానీ ఇలా బోట్లు కొట్టుకురావడం చాలా అరుదు. కొట్టుకువచ్చిన బోట్లు బ్యారేజీ కౌంటర్ వెయిట్స్కు తగలడంతో అవి ధ్వంసం అయ్యాయి. అవి గేట్లను దాకి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని చెప్తున్నారు. ఈ బోట్ల అంశంపై ఇరిగేషన్ శాఖ ఫిర్యాదు చేయడంతో పోలీస్ శాఖ స్పందించింది. ఈ బోట్ల యజమానులు ఎవరు, ఎందుకు అలా వరదలో కొట్టుకుపోయేలా వదిలేశారు అన్న దానిపై నివేదిక ఇచ్చారు. మాజీ సీఎం జగన్కి అత్యంత సన్నిహితులుగా ఉన్న తలసిల రఘురాం అనుచరులు అయిన ఉషాద్రి, కోమటి రామ్మోహన్ అనే వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. ఆ బోట్లు వారివే. అయితే ఇంత వివాదం జరుగుతున్నా పోలీసులు గుర్తించేదాకా ఆ బోట్లు తమవే అని వారు ముందుకు రాలేదు. ఆ బోట్లను అక్రమ ఇసుక రవాణా కోసం వాడుకునేవారనే విమర్శలు ఉన్నాయి. మాజీ ఎంపీ నందిగం సురేష్ అమరావతిలో ఇసుకపై పెత్తనం చెలాయించారని ఫిర్యాదులున్నాయి. రోజు కనీసం 100 లారీలు పెట్టి ఇసుక తరలించేవారని, ఇలా బోట్లలో నది మధ్య నుంచి ఇసుకను తీసుకొచ్చేవారని పోలీసులు చెబుతున్నారు. ఎప్పుడూ ఉద్దండరాయునిపాలెం దగ్గర ఉండే బోట్లు వరద వస్తున్నప్పుడు తీసుకొచ్చి గొల్లపూడి దగ్గర ఉంచారని గుర్తించారు. అక్కడ పెట్టినప్పుడు తలసిల రఘురాం కూడా వచ్చి పరిశీలించారని పోలీసులు గుర్తించారు. అంటే ఆ బోట్లను ఉద్దేశపూర్వకంగా వరదల్లో వదలడానికే ఏర్పాట్లు చేశారని అంటున్నారు. 2 నిందితులను అరెస్ట్ చేసిన తర్వాత టీడీపీ నేతలు నేరుగా జగన్, సజ్జల రామకృష్ణారెడ్డిపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. వారి దేశద్రోహమని 10 లక్షల మందిని చంపేందుకు ప్లాన్ చేశారని అంటున్నారు. బోట్లతో ప్రకాశం బ్యారేజీకి డ్యామేజ్ అయ్యేలా చేయాలని జగన్ సజ్జలకు ఫోన్ చేశారని, సజ్జల ఆ బాధ్యతలను తలసిల రాఘవంతో నందిగం సురేష్కు ఇచ్చారని అంటున్నారు. ఈ మేరకు వారి మధ్య వాట్సాప్ కాల్ జరిగాయని కూడా వాదిస్తున్నారు. పోలీసుల నుంచి వచ్చిన సమాచారం మేరకు హోంమంత్రి ఇలాంటి ఆరోపణలు చేసి ఉంటారని భావిస్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే త్వరలో పోలీసులు యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. పూర్తి సాక్ష్యాలతో కేసులు నమోదు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఓ ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు దాన్ని ఆసరాగా చేసుకుని మరో భారీ విపత్తు కుట్ర చేయడం అత్యంత ఘోరమైన విషయం అని టీడీపీ వర్గాలు అంటున్నాయి. మరి దీనిపై ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.